అన్న ఇనిషియల్ మ్యారేజ్ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు. ఐ డోంట్ నో, ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ దాట్. సో హౌ వాజ్ ఇట్, కెన్ యూ సే మీ యొక్క అనుభవం ద్వారా ఆ మొదటి కొన్ని సంవత్సరాలు, హౌ డిడ్ యూ యూజ్ దోస్ ఇయర్స్ టు బిల్డ్ యువర్ మ్యారేజ్ లైఫ్? మీ యొక్క వివాహ జీవితాన్ని కట్టుకోవడానికి మొదటి కొన్ని సంవత్సరాలు మీరు ఎలా ఉపయోగించుకుంటూ వచ్చారు? అక్కడ నుంచి మేము నేర్చుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉంటే మాతో పంచుకుంటే we will try to learn from them, and we will try to build our marriage lives as well. Definitely, my brother. First of all, thank you so much for inviting us to this dialogue. I still remember the good days that we spent in Chicago last time when I came there. మీరు అడిగిన ప్రశ్న యాక్చువల్లీ ఇనీషియల్ డేస్లో మ్యారేజ్ లైఫ్లో ఇనీషియల్ డేస్లో ఎలాంటి ఫౌండేషన్ మీరు కలిగి ఉన్నారనేది ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది యంగ్స్టర్స్కి అవసరమైన ప్రశ్న. మేము చాలామందికి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాము, పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్. యూజువల్గా వెస్ట్రన్ కంట్రీస్లో చాలామంది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకుంటారు, కానీ మన సైడ్ ఎక్కువగా ప్రీ మ్యారిటల్ చాలామంది రావట్లేదు. ఎందుకంటే మ్యారేజ్ చేసుకోవాలన్న ఆసక్తి, ఉత్సుకత, ఎక్సైట్మెంట్లో చాలా వర్క్స్ చెయ్యాలనే ఆలోచన ఉంది. బట్టలు కొనుక్కుంటారు, ఫంక్షన్ హాల్స్ బుక్ చేస్తారు, ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తారు, చాలా హంగామా ఉంటుంది. కానీ ఎందుకో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోవట్లేదు చాలామంది. అందును బట్టి ఏమవుతుందంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 1 month 2 months తర్వాత చిన్న చిన్న డిస్టర్బెన్స్లు రావడం, వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియక కొంతమంది వాటిని బాగా పెద్దవి చేసేసుకుని ఇబ్బందులు పాలయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే నేను చెప్పాలన్న మాట ఏంటంటే, మ్యారేజ్ అయిన తర్వాత ఆ ఎర్లీ డేస్ దే ఆర్ వెరీ క్రూషియల్. ఒక పటిష్టమైన వివాహ బంధాన్ని కట్టుకోవడానికి ఆ రోజులు చాలా ప్రాముఖ్యమైన. ఒకటి ఏంటంటే, నేను నా మ్యారేజ్కు ముందే చాలా బలంగా ప్రార్థన చేసేవాడిని. నీ చిత్తంలో నా అమ్మాయి నా జీవితంలో తీసుకురా ప్రభువా, మేమిద్దరం కలిసి నీ సేవలో వాడబడాలి, మేమిద్దరం కలిసి నీకు మహిమకరంగా ఉండాలి, ఆ ఉద్దేశం నీవు నెరవేర్చాలి, నా మ్యారేజ్ విషయంలో నేను ఏ విధమైన తప్పు నిర్ణయం తీసుకోకూడదు అనేది నేను మ్యారేజ్ ముందు ప్రార్థన చేసిన ఒక అంశం. దేవుని కృపను బట్టి బ్లెస్సీ గారు నా లైఫ్లోనికి రావడం కేవలం దేవుని ద్వారానే ఇది జరిగింది, మనుషుల ద్వారా అయితే జరిగేది కాదు. వారి కుటుంబం మాకు తెలియదు, మా కుటుంబం వారికి తెలియదు. నేను కూడా తనని ఎప్పుడూ చూడలేదు, కనీసం సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు తను చూడలేదు. ఎందుకంటే అప్పటికి తనకి సోషల్ మీడియాస్లో అకౌంట్స్ కూడా లేవు. ఆ సందర్భంలో నేను అమెరికా రావడం, యూజువల్గా అమెరికాలో ఉన్న కొంతమంది సంబంధాలు వచ్చినాయి నాకు. కాకపోతే చాలా మోడర్న్గా వారు ఉంటారు, మా ఫ్యామిలీకి సెట్ అవుతారో లేదా అని చెప్పి అమెరికాలో ఉన్న అమ్మాయిని అయితే చేసుకోకూడదని అనేసుకున్నాను నేను. కానీ అయితే దేవుని చిత్తం వేరు కదా. దేవుడు బ్లెస్సీ గారు అక్కడికి వెళ్ళడం, 3 years అక్కడ జాబ్ చేయడం, తర్వాత నేను డెన్వర్ వెళ్ళడం, అక్కడ మమ్మల్ని పిలిచిన వారు పరిచయం చేయడం, ఇలాంటివన్నీ రోమన్స్ 8:28 స్పష్టంగా మేము చూసామన్నమాట. వివాహంలో ఎక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ కానీ ఇంకా అటు పట్టిలాగడం ఇటు పట్టిలాగడం ఏమీ లేదు. పీస్, వండర్ఫుల్ పీస్ మేము ఎక్స్పీరియన్స్ చేసాం బోత్ ద ఫ్యామిలీస్లో. ఆ తర్వాత వివాహం చాలా ఘనంగా జరిగింది అండ్ వీ స్టార్టెడ్ అవర్ మ్యారేజ్ లైఫ్. మెయిన్ థింగ్ ఏంటంటే, వివాహం అయిన తర్వాత ప్రతిరోజు మేము చేసే ప్రార్థన, ఇద్దరం కలిసి చేసే ప్రార్థన ఖచ్చితంగా అది మా కుటుంబాన్ని కట్టిందని అయితే నేను నమ్ముతాను. ఎందుకంటే ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. భార్యాభర్తలు ఎన్ని పనులు ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, వారిద్దరూ కలిసి చేసే ప్రార్థన కుటుంబానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఇద్దరం కలిసి దేవుని వాక్యం చదువుకునేవాడు. నాకు తెలిసినవి తనకు చెప్పేవాడిను, తనకు తెలిసినవి నాకు చెప్పేది. ఈ విధంగా మేము ఇద్దరం కలిసి బైబిల్ స్టడీ చేయడం వల్ల, దేవుని వాక్యాన్ని కలిసి చదవడం వల్ల, ఎందుకంటే నా వ్యక్తిగత టైం నాకుంటే దేవుని వాక్యం చదవడంలో, తన పర్సనల్ టైం తనకుంది. బట్ యాజ్ అ ఫ్యామిలీ వీ వాంటెడ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టుగెదర్. అంత మాత్రం కాకుండా కొంతమంది దైవజనులు రాసిన పుస్తకాలు కూడా కలిసి చదవడం, ఇలాంటివి చేయడం వలన ఒక ఆశీర్వాదకరమైన కుటుంబాన్ని కట్టాలి. ఆ తర్వాత మనము ఈ మ్యారేజ్ లైఫ్ ఆనందించడం మాత్రమే కాదు, ఇతరులకు కూడా మనం ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. అంటే భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి, ఇదిగో వీళ్ళు ఒక ప్రాక్టికల్ క్రిస్టియన్స్గా ఉన్నారు. నేను మ్యారేజెస్లో చాలా వెడ్డింగ్స్లో దేవుని వాక్యం చెప్పాను. అయితే ప్రాక్టికల్గా వాటిని లైఫ్లో నెరవేర్చడం అనేది ఎప్పుడైతే నేర్చుకున్నామో
దెన్ మా జీవితాల్లో దేవుడు ఒక పటిష్టమైన వివాహ బంధాన్ని దేవుడు తీసుకొచ్చారు. అండ్ స్టిల్ వీఆర్ ప్రేయింగ్, స్టిల్ వీఆర్ లెర్నింగ్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుతాం ప్రతిరోజు, ప్రభువా మేక్ అస్ బెటర్ దాన్ ఎస్టర్డే. నేను దినం కన్నా ఈరోజు ఇంకా మమ్మల్ని మలచండి అయ్యా, మేము ఇంకా ఏమి నేర్చుకోవాలో. హౌ కెన్ వీ బీ ఫ్రూట్ఫుల్, హౌ కెన్ వీ బీ అ బ్లెస్సింగ్ టు ఆల్ అదర్స్ అనేది ప్రార్థన చేసుకుంటూ మ్యారేజ్ లైఫ్, ఆ తర్వాత మినిస్ట్రీ లైఫ్ అంతా బ్యాలెన్స్ చేయడానికి ప్రభువు సహాయం చేస్తున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రేయర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఎర్లీ డేస్ ఇన్ ద మ్యారేజ్. ఆ తర్వాత అండర్స్టాండింగ్ ఈచ్ అదర్. నాకు మ్యారేజ్ అయిన తర్వాత మొదటి రోజే కొన్ని విషయాలు తినకి చెప్పాను బ్లెస్సీ గారు. అదేనంటే, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీ పేరెంట్స్ని కూడా అలాగే ప్రేమిస్తాను. దే ఆర్ లైక్ మై పేరెంట్స్. వాళ్ళు కూడా నాకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, ఇప్పుడు అత్తమామలుగా నేను చూడను. తను కూడా అదే విషయం చెప్పింది. ఈ రోజు వరకు కూడా దేవుని కృపను బట్టి ఐఎమ్ టెల్లింగ్ యూ, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వీఆర్ కీపింగ్ దట్ వర్డ్. ఐఎమ్ ఆనరింగ్ హర్ పేరెంట్స్ అండ్ షీ ఆనర్స్ మై పేరెంట్స్. అంటే వివాహ బంధం పటిష్టంగా ఉండడానికి ఈ ప్రేమ కేవలం భార్యాభర్తల మధ్య మాత్రమే కాదు, కుటుంబాల మధ్య కూడా ఉన్నప్పుడు చాలా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. సో మై పాయింట్ ఈస్ దిస్: prayer and reading the scripture and understanding God's word and applying it to our daily lives is something very important for a healthy marriage. థ్యాంక్ యూ అన్న, వెరీ ప్రాక్టికల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.